ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాను మారలేదని మరోసారి నిరూపించుకుంటున్నారు. తాను 1995 మోడల్ సీఎంనే అని ఉద్యోగులు ప్రజలకు పదే పదే గుర్తు చేస్తున్నారు. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఉద్యోగుల మీద చీటికి మాటికి నోరు పారేసుకుంటున్నారు. పబ్లిక్లోనే వారిని అవమానిస్తున్నారు. 1995 మోడల్ చంద్రబాబు అంటే తెలియని వారికి తెలియచేస్తున్నారు. సీఎం చంద్రబాబు తీరుతో ఉద్యోగులు అవమానంతో కుంగిపోతున్నారు. తాజాగా జరిగిన ఘటనలు ఏంటో ఓసారి చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబులో పాత వాసనలు పోలేదని, తాను అప్పటి సీఎంనే అని మరోసారి అందరికీ తెలియజేస్తున్నారు. తాను ఎప్పటికీ మారానని చెప్పేది ఎన్నికల కోసమే అంటూ పదే పదే రుజువు చేసుకుంటున్నారు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో గాని, ఉద్యోగులతో వ్యవహరించే తీరులో గాని చంద్రబాబులో ఇసుమంతు కూడా మార్పు రాలేదని, ఆయన ఎప్పటికీ మారని బాబేనని తాజా ఘటనలతో ప్రజలు, ఉద్యోగుల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొరివితో తలగొక్కుంటున్నామని ఉద్యోగులు, ప్రజలకు బాగా అర్థమయ్యేలా చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సోమవారం నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టును సందర్శించిన తర్వాత నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ఓ అధికారిపై చిన్న కారణానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ సౌండ్ తగ్గిందని ఇక్కడ సమాచార కమిషనర్ ఎవరంటూ చంద్రబాబు హుంకరించారు. వేదిక ముందుకొచ్చిన సమాచార శాఖ డీడీపై చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతోందా? 95 నాటి సీఎంని మర్యాదగా చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయింది, ఇక నా యాక్షన్ చూస్తారంటూ ఆ అధికారిని బెదిరించారు. వాల్యూమ్ పెంచలేరా? ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు అక్కడ, డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా జిల్లాలో, ఉన్నాడా? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను, నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను. ఇంకా మీకు అర్థం కాలా. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. మైక్ సౌండ్ తక్కువగా ఉందని సీఎం చంద్రబాబు జనం మధ్య ఓ అధికారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉద్యోగులలో అభద్రతా భావం కలిగిస్తున్నాయి. దీనికి ముందు సోమశిల ప్రాజెక్ట్ దగ్గర వాటర్ ఇన్ఫ్లోపై ఎస్సీ రమణారెడ్డి వివరిస్తుండగా మధ్యలోనే చంద్రబాబు కల్పించుకుని, మీరు ఇంజనీరింగ్ చదివారు కదా, మీకు ప్రతిదీ తెలిసి ఉండాలంటూ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా మీరు సర్టిఫైడ్ ఇంజనీర్లు కదా, అన్నీ తెలుసుకోవాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్న సమయంలో మైక్లో సాంకేతిక సమస్య ఎదురైతే ఇదే విధంగా ఉద్యోగులపై చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ఇక జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమయంలో ఓ మహిళా ఐఏఎస్ పై ఇదే విధంగా చిరుబురులాడారు. చీరాలలో చేనేత దినోత్సవం పెట్టమంటే విజయవాడలో ఎందుకు పెట్టారంటూ ఐఏఎస్, ఐపీఎస్ల అందరి మధ్య ఆ మహిళా ఐఏఎస్ ను అవమానించారు. ఆమె సమాధానం చెబుతుండగానే సీరియస్ అయ్యారు. ఇలా చిన్న చిన్న కారణాలకే 10 మందిలో అవమానాలకు గురి చేయడంపై ఉద్యోగులు చంద్రబాబు పర్యటనలంటేనే హడలెత్తిపోతున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనలకు వస్తున్నారంటే ఈరోజు చంద్రబాబు ఎవరిని టార్గెట్ చేస్తారో అనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. చంద్రబాబుకు ఉద్యోగులను అవమానించడం కొత్త కాదు. 1995లో తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబుకు ఉద్యోగులంటే చిన్న చూపే. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు, విభజన తర్వాత ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఉద్యోగులను పదే పదే అవమానించేవారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు తాను మారిపోయానంటూ నమ్మబలికేవారు. ఉద్యోగులు నమ్మి సహకరించిన తర్వాత అధికారంలోకొచ్చి వారికి చుక్కలు చూపించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. గతంలో గంటల కొద్దీ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వీడియో కాన్ఫరెన్స్లతో హడలెత్తించేవారు. ఆకస్మిక తనిఖీలంటూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేవారు. ప్రజలు, ఉద్యోగులకు అన్ని రకాల మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకుండానే అటు ప్రజలు, ఇటు ఉద్యోగులకి చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారు. 95 నాటి సీఎంని చూస్తారంటూ పదే పదే బెదిరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పాత వాసనలు పోలేదంటూ ఉద్యోగులపై వైఎస్ఆర్సీపీ విధేయులుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చీటికి మాటికి చిన్న చిన్న కారణాలతో అవమానాలకి గురిచేస్తూ ఉండడంతో ఉద్యోగులలో ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు తన తీరు మార్చుకోకపోగా పాత పద్ధతిలో 1995 మోడల్లోనే ఉద్యోగులను వేధిస్తూ ఉండడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎం చంద్రబాబు అంటే ఉద్యోగులు హడలెత్తిపోయే రోజులు మళ్లీ వచ్చేశాయి.